నమస్తే రూబీ డిజి కేబుల్ తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను చక్రి. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 20 నుంచి కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం వెల్లడించిన బొత్స. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 16వ వర్ధంతి నివాళులర్పించిన ప్రముఖులు. తెలంగాణ రాష్ట్ర అవసరం లేదు, విప్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్య. ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ కు ఎన్నికైన భారత జట్టు. కాంగ్రెస్ పార్టీలో నో ఛాంపియన్స్, పదవి ఆశ లేదన్న చిరంజీవి. ఇక వార్తల వివరాలకైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన అభివృద్ధిని తెలపడానికే ఈ నెల 20 నుంచి కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 20 నుంచి 25 వరకు గాంధీ భవన్ లో ఈ సమావేశాలు ఉంటాయన్నారు. బయ్యారం, అరకులో బాక్సైట్ గనుల అనుమతిపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ను నిందించడాన్ని బొత్స తప్పుబట్టారు. ఏ సీఎం అయినా పార్టీ విధానాల పరంగా నిర్ణయం తీసుకుంటుందన్నారు. అంతేకాని తన స్వార్థానికై కాదని తేల్చి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఇందిరా పార్క్ వద్ద ఉన్న ఆయన ఘాట్ వద్ద వెళ్లి స్పీకర్ నాదెండ్ల మనోహర్, పిసిసి అధినేత బొత్స సత్యనారాయణ, మంత్రులు పొన్నాల, గీతారెడ్డి తదితరులు పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం లేదని ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు. తెలంగాణ అభివృద్ధికి ప్యాకేజీ ఇవ్వాలని సోనియా గాంధీకి లేఖ రాస్తానన్నారు. డిసెంబర్ 8న ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలను కలిసి ప్రాణహిత చేవెళ్ల నిర్మాణానికి సహకరించాలని కోరుతానన్నారు. ఈ నెల 9 నుంచి 16 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ జూనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బాలుర విభాగంలో అభిషేక్ యాదవ్, అర్జున్ ఘోష్, రోహిత్ రాజశేఖర్ తదితరులు, బాలికల విభాగం మానిక, మల్లిక భండార్కర్, సుతీర్థ ముఖర్జీ తదితరులు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత తెచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఛాంపియన్ ఎవరు కాదని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. ఈ విషయంలో ఘనత పొందడానికి పార్టీలో ఎవరూ ఆశపడడం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చే సూచనలు ఉండగా ఇప్పుడు ఫ్రంట్ అవసరం ఏంటని మంత్రి జానారెడ్డి ప్రశ్నించారు. డిసెంబర్ 9 కన్నా ముందు తర్వాత అన్నది చూడాలని ఆయన అన్నారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మసీద్ తలుపులకు నిప్పంటించడంతో బొల్లారం చింతల బజార్లో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక వివరాల్లోకి వెళ్తే బొల్లారం చింతల బజార్లోని జామియా మసీద్ తలుపులను మధ్యరాత్రి కొందరు దుండగులు పెట్రోలు, డీజిల్ పోసి నిప్పంటించడంతో తలుపుల కొద్ది భాగం కాలిపోయింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొన్ని పోలీసు బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని 6 నిందితులను అరెస్ట్ చేశారు. के टाइम पे जो है डीजल डाल के मस्जिद का दरवाज़ा चलाया गया। उसके बाद में जो है लोग जमा होना जैसे शुरू हो गए। पुलिस का जो है एसीपी सभी पुलिस ऑफिसर इस वक्त मुकाम पे पहुंच गए। उसके बाद में कुछ लोगों को 4 से 5 लोगों को इसे इत्तला है कि जो है गिरफ्तार किया गया है। बस हमारी ये जो पुरमन एरिया है, हमारी यहाँ पे पुलिस डिपार्टमेंट से, हुकूमत से यही जो है डिमांड है कि जो कोई ये हरकत करे उसको गिरफ्तार करे और सख्त से सख्त सजा दे उसको, और एरिया में जो है बिल्कुल अमन बहाल करे। मस्जिद से मुत्तसिल खबरस्तान है, खबरस्तान के ऊपर जो है लाइट का ट्रांसफार्मर डालने की कोशिश की गई, उसको रोका गया पिछले 2 महीने से। रोकने के बाद जो है उसका बदला समझिए या फिर किसी और वजह से जो है इस एरिया में शर पैदा करके उस खबरस्तान की जगह जो वक्फ की प्रॉपर्टी है उसको कब्जा करने की कोशिश की जा रही है। कुछ कम्युनल जो है